చేసాం. పండగ లేదు, పబ్బాలు లేవు, మనకు ఏమీ లేకుండా నడి రోడ్లో ఉన్నాం. అప్పుడు మనకు సపోర్ట్గా ప్రస్తుత ప్రభుత్వం మేము మీకు అండగా ఉంటాము, మీ జీతం మేము పెంచుతాము, మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాము అని చెప్పారు. ఇప్పుడు దాదాపు సంవత్సరం అయిపోయి రెండో సంవత్సరం పెట్టిందా? ఎక్కడైనా బడ్జెట్లో అంగన్వాడీ ఊసుందా? స్కీమ్ వర్కర్ల ఊసుందా? కాబట్టి ఇన్ని రోజులు చూసాము, రేట్లన్నీ ఏమో పెరిగాయి, మా జీత భత్యము పెరగలేదు. మమ్మల్ని ఏమో మీరు ఏమంటున్నారు, జీతం పెంచండి అయ్యా అంటే మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటున్నారు. అయ్యా సరే మాకు సంక్షేమ పథకాలు అమలు చేయండి అంటే ఓయమ్మ మీకు 11,500 అంటున్నారు. 11,500కి ఏమొస్తుంది చెప్పండి? స్కీమ్ వర్కర్లకి జీతం పెంచారు లేదమ్మా అంటే మీరు అప్పుడు వచ్చారు అంటున్నారు. సరే సంక్షేమ పథకాలు అయినా అమలు జరిపించండి అంటే మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయము? మీరు ఆ రోజు మాతో కూడా సమ్మెలో కూర్చొని హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీనే మాకు అమలు చేయండి అయ్యా. ఎఫ్ఆర్ఎస్ ఫేస్ క్యాప్చర్ ఇచ్చారు, పల్లెల్లో అందరికీ సెలవులు ఉన్నాయా? ఓటీపీలు చెప్పాలి. మళ్ళీ వాళ్ళు ఎస్టీలు వాళ్ళు చాలా నష్టపోతున్నారు ఎఫ్ఆర్ఎస్ వల్ల. సకాలంలో బ్యాలెన్స్ అయిపోయి వేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అటు ఇటు అంగన్వాడీ టీచర్లు ఆయాలు బలైపోతా ఉన్నాం. అందుకని మనం ఇప్పుడు ఇది ఊరికి అలా చేస్తూ ఉన్నాం, 1 రోజు 2 రోజులు. ఇక నుంచి ప్రారంభం మనం. అర్థమవుతుందా? ఎవ్వరం కూడా నడి రోడ్లో వచ్చి కూర్చున్నామంటే మన ఆకలి కేక ఎంత దూరం ఉందో అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఈ ప్రభుత్వానికి అయ్యా మా బాధ ఇది, మమ్మల్ని ఇప్పుడైనా అర్థం చేసుకోండి అని తెలియపరచడానికి మనం ఈ సమ్మెలో కూర్చున్నాం. వర్ధిల్లాలి అంగన్వాడీ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి అంగన్వాడీ కార్మికుల ఐక్యత. జిందాబాద్ జిందాబాద్, పోరాడతాం పోరాడతాం, మా సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడతాం 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 పోరాడతాం. చేసాం. పండగ లేదు, పబ్బాలు లేవు, మనకు ఏమీ లేకుండా నడి రోడ్లో ఉన్నాం. అప్పుడు మనకు సపోర్ట్గా ప్రస్తుత ప్రభుత్వం మేము మీకు అండగా ఉంటాము, మీ జీతం మేము పెంచుతాము, మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాము అని చెప్పారు. ఇప్పుడు దాదాపు సంవత్సరం అయిపోయి రెండో సంవత్సరం పెట్టిందా? ఎక్కడైనా బడ్జెట్లో అంగన్వాడీ ఊసుందా? స్కీమ్ వర్కర్ల ఊసుందా? కాబట్టి ఇన్ని రోజులు చూసాము, రేట్లన్నీ ఏమో పెరిగాయి, మా జీత భత్యము పెరగలేదు. మమ్మల్ని ఏమో మీరు ఏమంటున్నారు, జీతం పెంచండి అయ్యా అంటే మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటున్నారు. అయ్యా సరే మాకు సంక్షేమ పథకాలు అమలు చేయండి అంటే ఓయమ్మ మీకు 11,500 అంటున్నారు. 11,500కి ఏమొస్తుంది చెప్పండి? స్కీమ్ వర్కర్లకి జీతం పెంచారు లేదమ్మా అంటే మీరు అప్పుడు వచ్చారు అంటున్నారు. సరే సంక్షేమ పథకాలు అయినా అమలు జరిపించండి అంటే మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయము? మీరు ఆ రోజు మాతో కూడా సమ్మెలో కూర్చొని హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీనే మాకు అమలు చేయండి అయ్యా. ఎఫ్ఆర్ఎస్ ఫేస్ క్యాప్చర్ ఇచ్చారు, పల్లెల్లో అందరికీ సెలవులు ఉన్నాయా? ఓటీపీలు చెప్పాలి. మళ్ళీ వాళ్ళు ఎస్టీలు వాళ్ళు చాలా నష్టపోతున్నారు ఎఫ్ఆర్ఎస్ వల్ల. సకాలంలో బ్యాలెన్స్ అయిపోయి వేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అటు ఇటు అంగన్వాడీ టీచర్లు ఆయాలు బలైపోతా ఉన్నాం. అందుకని మనం ఇప్పుడు ఇది ఊరికి అలా చేస్తూ ఉన్నాం, 1 రోజు 2 రోజులు. ఇక నుంచి ప్రారంభం మనం. అర్థమవుతుందా? ఎవ్వరం కూడా నడి రోడ్లో వచ్చి కూర్చున్నామంటే మన ఆకలి కేక ఎంత దూరం ఉందో అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఈ ప్రభుత్వానికి అయ్యా మా బాధ ఇది, మమ్మల్ని ఇప్పుడైనా అర్థం చేసుకోండి అని తెలియపరచడానికి మనం ఈ సమ్మెలో కూర్చున్నాం. వర్ధిల్లాలి అంగన్వాడీ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి అంగన్వాడీ కార్మికుల ఐక్యత. జిందాబాద్ జిందాబాద్, పోరాడతాం పోరాడతాం, మా సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడతాం పోరాడతాం.
ప్రార్థన.